హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఇది పెట్టుకోట్ అండి. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్ పెట్టుకోట్స్ కొంటాం కదా, అవి వెల్వెట్ ఎలాస్టిక్లా ఉంటాయి. అవి అనేది కొన్ని రోజులు వేసుకునేసరికి సాగిపోతూ ఉంటాయి, అంత ఫిట్గా కూడా ఉండవు. ఇదైతే చాలా ఫిట్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది డబుల్ లేయర్ వేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, లేదా స్టార్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్క్వేర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ పెట్టికోట్ని ఎలా మెజర్మెంట్ తీసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పెట్టికోట్స్ అయితే ఒక 3 మోడల్స్ అయితే కుట్టుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక మోడల్ చూపిస్తాను. ఇది ఇలాగా బ్యాక్ హుక్స్ వస్తుందండి. బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి. ఇవి ఫ్రంట్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా డబల్ లేయర్ అనేది వస్తుంది. డబల్గా వేసుకోవాలి మనం. క్లాత్ 1 మీటర్ క్లాత్ అనేది సరిపోతుంది. ఫ్రిన్స్ కట్ అనేది కుట్టుకోవాలండి. ఫ్రిన్స్ కట్ కుట్టుకుంటే పెట్టుకోట్ అనేది చాలా ఫిట్గా నీట్గా ఉంటుంది. ఈ పెట్టుకోట్ అనేది సైజ్ బ్లౌజ్ తోటే మెజర్మెంట్స్ తీసుకోవచ్చండి, కానీ కొంచెం మార్పులు అయితే చేయాలి. ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. మంచి క్వాలిటీ తీసుకోండి, ఎందుకంటే పెట్టికోటు చినిగిపోకుండా ఎక్కువ రోజులు అనేది వస్తుంది. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా చాలామందికి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో వెళ్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా వీడియోస్ చేయాలంటే మాకు కూడా చాలా టైం పడుతుందండి. మా కష్టాన్ని అర్థం చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్లౌజ్ పీస్ని ఇలా సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. ఈ ఓపెన్ సైడు 1.5 ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఈ మార్కింగ్ ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి డైరెక్ట్గా మనం క్లాత్తోనే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు, ఎక్స్ట్రా కుట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా 1.5 అనేది మార్క్ చేసుకొని ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ ఎప్పుడు కుట్టుకున్నా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండేలా చూసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే ఫ్రంట్ హుక్స్ అయితే బ్యాక్ హుక్స్ లేవు అంటే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా క్రింది సైడ్ 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకుని వేస్ట్ లూజ్ దగ్గర ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోండి. ఇలా స్టిచ్చింగ్స్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర పట్టుకుని నడుము లూజ్ కోసం స్టిచ్చింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే మార్క్ చేయండి. బ్లౌజ్ని అలానే పట్టుకుని నెక్ డౌన్ దగ్గర కూడా మార్క్ చేయండి. నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి 1/4 ఇంచ్ పైకి అయితే మార్క్ చేయండి. ఈ విధంగా చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర మార్క్ చేసి 1/4 ఇంచ్ ఖర్చు కోసం పైకి మార్క్ చేయండి. బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ వేస్తాం కదా కింద నడుము దగ్గర, అక్కడి వరకు పట్టుకుని ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు దగ్గర కూడా 1/4 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి. 14 ఇంచులు వచ్చిందండి. ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఈ విధంగా వేస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. మీకు బ్యాక్ పార్ట్ కొలతలు చాలా వీడియోస్ చేశానండి, ఆ వీడియోస్లో చూడండి. బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో క్లియర్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కూడా 14.5 ఇంచులు తీసుకుని 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాంగా, అక్కడ 2 ఇంచులు అనేది 14.5 ఇంచుల పొడవు తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని నెక్ వెడల్పు 2.5 తీసుకోండి. షోల్డర్ అనేది 2.5 సరిపోతుందండి. ఇది పెట్టుకోటు కదా, షోల్డర్ ఎక్కువ కనపడకూడదు. 2.5 ఇంచులు కూడా మ్యాక్సిమం తీసేసుకోవాలి ఏ సైజు వారికైనా, ఎందుకంటే షోల్డర్ దగ్గర పెట్టుకోటు అనేది కనిపించకూడదు కదా, అందుకు 2.5 ఇంచులు తీసుకుని ఈ విధంగా 6 ఇంచులు వచ్చిందండి చంక డౌను. చంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా కూడా ఒక మార్క్ చేసుకుని 1.5 ఇంచులు అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోలేదు కదా మనం, ఇంకా చెస్ట్ లూజ్ అనేది బ్లౌజ్కి నేను వీడియోస్లో చూపించానండి. చెస్ట్ లూజ్ కూడా ఎలా తీసుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే బ్యాక్ పార్ట్ నావి టైలరింగ్ వీడియోస్ ఉంటాయండి. టైలరింగ్ వీడియోస్లో క్లాస్ 1లో చాలా వివరంగా చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. ఇలా నెక్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చెస్ట్ లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా వస్తుందండి చెస్ట్ లూజు. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే 9 ఇంచులు వచ్చింది, వేస్ట్ లూజు 8 ఇంచులు వచ్చింది. ఈ విధంగా
చెస్ట్ లూజ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టుకున్నాంగా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు అవసరం లేదండి, బ్లౌజ్ లెక్క 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఖర్చు నేను 1.5 చేశాను, 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. పెట్టుకోటికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. పైన నెక్ వెడల్పు కోసం 2.5 ఇంచులు మార్క్ చేసాంగా, కింద కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకుని ఈ విధంగా మీరు డ్రెస్సు ఎంత డీప్ అయితే వేసుకుంటారో కస్టమరు ఆ డీప్ తగ్గట్టుగా మనము పెట్టుకోట్ రౌండ్ అనేది దించుకోవాలి. పైకి వేసుకుంటారు, నెక్కులు పెద్దగా డీప్ వేసుకోరు అంటే ఈ విధంగా ఎంతైనా పెట్టుకోవచ్చు. 8 ఇంచులు వేస్ట్ లూజ్ వచ్చిందిగా, సగానికి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది డ్రెస్సులు వేసుకునే వాళ్ళు బ్యాక్ సైడు ఎంత డీప్ అయితే వేసుకుంటున్నారో అంత డీపుకి కింది వరకు 1 ఇంచ్ కింది దాకా ఈ పెట్టుకోటు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ అయితే 8.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్గా 8.5 ఇంచులు రావాలి. 8.5 ఇంచులు వచ్చిందిగా, ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం. అలా ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తే మన మార్కింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ దగ్గర కత్తెరతో ఇలా నాట్ పెట్టుకోండి. అటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక మనం మార్కింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోండి. బ్యాక్ నెక్ గుర్తుపెట్టుకోండి, పెట్టుకోట్ అనేది డ్రెస్ ఎంత డీప్ నెక్ అయితే వేసుకుంటామో దానికి 1 ఇంచ్ 2 ఇంచెస్ దాకా కిందకు ఉండాలి. ఆ విధంగా డ్రెస్ నెక్ కూడా కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నాకు ఇచ్చిన కస్టమర్ అయితే నెక్స్ అనేవి అంత డీప్ వేయరు, అందుకని నేను 10 ఇంచెస్ దాకా పెట్టాను. ఇది హుక్స్ పట్టి కాజా పట్టికి జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోండి. ఎంత ఫోల్డింగ్ చేయాలి అనేది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుందాము. హుక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, అది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని మన వైపు ఫోల్డింగ్ ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి రావట్లేదు కదా, మన వైపు ఫోల్డింగ్ పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని 2.5 ఇంచులు నెక్ వెడల్పు పెట్టాం కదా, అంత ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకుని షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని సేమ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్టే చేసుకోండి. ఇందులో పెద్ద మార్పులు ఏమి ఉండవు. షోల్డర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ను కూడా మార్క్ చేసుకోవాలి. మనం సైడు బ్యాక్ పార్ట్కి అయితే 1.5 ఇంచ్ పెట్టాం కదా, దీనికి ఒక 1.5 ఎక్స్ట్రా అనేది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోండి. 1.5 అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ కుడుతున్నాం, మనం కటింగ్ చేసేసి జాయిన్ చేయాల్సి వస్తుంది. దానికి ఖర్చు అవసరం పడవచ్చు. ఎక్స్ట్రా సేఫ్టీగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే. ఈ విధంగా చంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు. సైజ్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దాంతో ఫ్రంట్ సైజులన్నీ కొలుచుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాంగా, మార్కింగ్స్ దగ్గర ఇలా లైన్స్ గీసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది పైనుంచి కిందకి దింపుకోండి క్రాస్ కోసం. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుని చంక దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకుని ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకుందాము. ఫ్రంట్ నెక్ దీనికి డీపే ఉండాలండి. నార్మల్గా అయితే 6 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే 7.5 ఇంచుల దాకా పెడుతున్నాను. డ్రెస్ కంటే పెట్టుకోట్ అనేది డీప్ ఉండాలి కదా, డ్రెస్సులు వేసుకుంటే మళ్ళీ పెట్టుకోట్ కనిపించకూడదు కాబట్టి ఇది డీపే పెట్టుకోవాలి. ఇలా 7.5 ఇంచులు అనేది మార్క్ చేసుకుని రౌండ్ గీసుకోవాలి. ఇలా రౌండ్ మాకు వద్దు అనుకుంటే స్క్వేర్ కానీ స్టార్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. కస్టమర్ అయితే రౌండే పెట్టమన్నారు, అందుకని ఇక్కడైతే రౌండ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సైజ్ బ్లౌజ్తో కొలతలు తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ ఉంది కదా, ఇది ఎంత గ్యాప్లో అయితే వేసామో అదొకసారి మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ తోటి. ఈ విధంగా హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి నుంచి ఎంతవరకు అయితే ఖర్చు ఉందో ఖర్చు వరకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర డాట్ వేసాం కదా, అక్కడి నుంచి
మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి అయితే ఇక్కడ ఒక పావించు ఖర్చు వదులుకొని మార్కింగ్ చేయమంటాను కదా, దీనికి అవసరం లేదండి. ఎక్కడికైతే బ్లౌజ్ ఫోల్డింగ్ ఉందో అక్కడి నుంచి మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ పొడవు కొలుచుకోవాలి. ఈ విధంగా షోల్డర్ ఖర్చుతో సహా కొలవద్దు, ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర డాట్స్ ఉంది కదా, ఆ డాట్స్ దగ్గర పట్టుకోండి కరెక్ట్గా. ఈ విధంగా పట్టుకుని మిడిల్ చెస్ట్ అయితే కొలుచుకోండి. దీన్ని మిడిల్ చెస్ట్ అంటారు. ఈ విధంగా మిడిల్ చెస్ట్ దగ్గర ఏది సాగదీయకుండా అలా కరెక్ట్గా పట్టుకోవాలి అంతే. సాగదీస్తే క్రాస్ కదా, ఇది ఎంతైనా సాగుతుంది. ఈ విధంగా చెస్ట్ క్రాస్ పట్టి ఉంది కదా, క్రాస్ పట్టికి ఒక పావించు కిందికి మార్క్ చేసుకోవాలి. నేను మిడిల్ చెస్ట్ దగ్గర డాట్స్ ఎంత ఉందో అంత మార్క్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది పెట్టుకోట్ కదా. పెట్టుకోట్కి కొంచెం ఎక్కువే పెట్టుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా అప్పర్ చెస్ట్ అయితే కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, చెస్ట్ లూజ్ 9 ఇంచులు వచ్చింది కదా, మార్కింగ్ అనేది కనిపించలేదు, మళ్ళీ ఒకసారి కొలుచుకున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర ఒక లైన్ గీసుని ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం మనము, అందుకే మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా చంక డౌన్ కూడా ఒకసారి కొలుచుకోండి. ఈ విధంగా ఖర్చు కోసం పావించు పైకి వదిలేసి షేప్ బెల్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడికి ఒక పావించు కిందికి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఈ విధంగా అన్ని సైజ్ బ్లౌజ్ తోటే కొలుచుకోండి, చాలా బాగుంటుంది పెట్టుకోట్ అనేది. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ చెస్ట్ లూజ్ కొలుచుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ అనేది హుక్స్ పట్టి కోసం మార్క్ చేసుకోండి. ఇదైతే ఈ విధంగా కావాలన్నారు పెట్టుకోటు, వేరే మోడల్ కూడా కుట్టుకోవచ్చు. షేపు చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి సమానంగా కూడా లైన్ గీసుకుని ఒక పట్టీలా జాయిన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇదైతే కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే స్టిచ్చింగ్ చేయమన్నారు. 2.5 ఇంచుల దాకా చెస్ట్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చెస్ట్ ఒక డాట్స్ వస్తుంది కదా, ఈ డాట్స్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచులు 3 ఇంచుల దాకా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు మనం 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా గీసుకుని అక్కడి నుంచి అనేది ఇలా షేప్ తీసుకోవాలి చంక దగ్గరికి. ఈ విధంగా రైట్ సైడ్ కూడా ఇలా వంపుగా రావాలండి. మనము బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి గీసినట్టుగా డాట్సే గీసేసుకుని ఈ విధంగా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికైతే గీసుకున్నామో అక్కడికి క్రాస్ వచ్చేలాగా లైన్ గీసుకోండి. మార్కింగ్ చేసుకున్నాముగా 1 ఇంచ్ పైకి ఈ లైన్స్ అన్నీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఫ్రిన్స్ కట్ ఏమి కష్టం కాదు. ఈ విధంగా సెంటర్కు డాట్స్ ఉంది కదా, మనం కింది సైడ్ వేసుకున్న డాట్స్ తిన్నగా ఒక 2.5 ఇంచులు 2 ఇంచెస్ డాట్స్ వేసుకుంటాం కదా, దీనికైతే వేసుకోకూడదు, అవసరం లేదండి. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఒక ఈ డాట్ మాత్రమే గీసుకొని రౌండ్గా ఫ్రిన్స్ కట్ అనేది రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుని మనం మార్కింగ్ చేసుకున్నాముగా, ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే షేప్లో కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ దగ్గరికి కటింగ్ చేసేసుకొని ఈ పార్ట్కి అనేది కొంచెం క్రాస్ అనేది తీసుకోండి. ఇలా స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కూడా ఒక కట్స్ ఇచ్చుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్లౌజ్ లెక్కే మార్కింగ్ చేసుకోండి. ఇది జాయిన్ చేసుకునేటప్పుడు సేమ్ రెండు కలిసేలాగా కొంచెము రైట్ సైడ్ పీస్ అనేది కొంచెం సాగదీసి పట్టుకుంటే ఈ రెండిటికి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. లేదంటే మీరు పేపర్ కట్ చేసుకోండి, ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్స్ అయితే పెట్టుకోండి. ఓపెన్ చేసుకుని జస్ట్ పార్ట్ ఓపెన్ చేసుకుని ఇలా మార్కింగ్స్ పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. మార్కింగ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ కనిపిస్తున్నాయి కదా స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర, ఈ విధంగా కట్స్ దగ్గర ఇలా సెట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ లేదు కదా, క్లోజ్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా క్లోజ్ ఉండేలాగా ఎంతైతే వచ్చిందో వేస్ట్ లూజ్ దగ్గర మనం పెట్టుకున్న కొలత అంత కొలత ఉండేలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని
ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ పెట్టామో అంత లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత పెట్టామో 11 ఇంచుల దాకా పెట్టాము. 11 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. 11 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత గ్యాప్ అయితే ఉందో 2 ఇంచులు వచ్చిందండి. ఆ 2 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుని 2.5 ఇంచులు అనేది మార్క్ చేయాలి. పైకి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, అందుకు వేస్ట్ లూజ్ అనేది 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 8.5 ఇంచులు మార్క్ చేయాలి. ఇది స్టిచ్చింగ్ పార్ట్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. పెట్టుకోట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జాయింట్లు చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, ఎక్కువ తక్కువ అనేది రాదు. ఇక్కడికి 4 ఇంచులు వచ్చింది కదా చెస్ట్ లూజ్కి, మనం కటింగ్ చేసుకున్న పార్ట్కి చెస్ట్ వెడల్పు అండి ఇది. ఈ విధంగా మార్కింగ్ ఇక్కడ కొంచెం డౌన్ అనేది రావాలి. డౌన్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కరెక్ట్గా షేప్ కరెక్ట్గా స్ట్రైట్గా రావాలండి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ లేదు కదా, షేప్ బెల్ట్ కూడా ఓపెన్ లేకుండా కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఈ విధంగా చేస్తాము. మనం సైడ్ కూడా జాయిన్ చేయాలి కదా, అవి చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్స్ అనేవి మనం డబుల్ లేయర్ తీసుకోవాలని చెప్పాం కదా, ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ పీస్ని మొత్తం సెట్ చేసుకుని మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునే ఉన్నాం కదా, అవి ఎక్కడికైతే సరిపోతున్నాయో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మనం కటింగ్ చేసుకున్న పీసులను పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది క్లాత్ సరిపోతుందో లేదు. క్లాత్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం పెట్టుకున్న దగ్గర క్లాత్ సరిపోతుందో లేదో అని సెట్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది, అలా మనకి ఎక్కడ సెట్ అవుతుందో అక్కడికి అనేది ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ మనం జాయింట్స్ రాకుండా ఈ విధంగా సెట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. కొంచెము ఒక పావించి ఎక్కువ ఉండేలా కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. మనం మార్కింగ్ చేసింది మెయిన్ పీస్ అండి, ఇది ఎక్స్ట్రా పీస్ కదా, ఇలా కొంచెం ఒక పావించి ఎక్కువ అనేది మార్కింగ్ చేసుకొని, మార్కింగ్ అవసరం లేదు, ఈ విధంగా ఒక పావించి ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఇవైతే డబుల్ లేయర్ తీసుకున్నాం కదా, అలాగే ఇంకొకటి కూడా ఉంది కదా నెక్ దగ్గర పార్టు, అది కూడా ఎక్కడైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని అక్కడ ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఫోల్డింగ్ ఉండాలండి. ఇక్కడ నెక్ సెంటర్ దగ్గర ఫోల్డింగ్ అనేది చూసుకోండి, ఓపెన్స్ పెట్టుకోవద్దు. ఈ విధంగా ఫోల్డింగ్ ఉండేలా చూసుకొని, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఓపెన్స్ లేవు కదా, బ్యాక్ సైడ్ వచ్చిందిగా హుక్స్ పట్టి, దానికోసం ఇలా ఫోల్డింగ్ ఉండేలాగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా ఎక్స్ట్రా పావించి ఉండేలాగా కటింగ్ చేసుకోండి. ఈ పెట్టుకోట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా 2-3 పెట్టుకోట్స్ అనేవి వీడియో తీసి పెడతాను. స్క్వేర్ నెక్, స్టార్ నెక్ చాలా బాగుంటాయి, డీప్ పెట్టుకోవచ్చు. అవి డ్రెస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటాయండి. కస్టమర్ అయితే రౌండే కావాలన్నారు కాబట్టి మనమైతే రౌండ్ కట్ చేసాము. ఇప్పుడు బ్యాక్ పీస్కి, నడుం పీస్కి, ఫ్రంట్ పీస్కి ఒక పీస్ అనేది, ఫ్రంట్ పీస్కి అయితే షేప్ బెల్ట్లు వచ్చినాయి, బ్యాక్ పీస్కి అయితే ఒక పీస్ జాయిన్ చేసుకోవాలి కదా వేస్ట్ లూజ్ దగ్గర, దానికోసం ఒక పీస్ తీసుకుందాం. ఈ విధంగా కోరా పీసుల దగ్గర తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా వేస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా తీసుకోండి. ఇది షేప్ బెల్ట్ ఉంది కదా, దీనికి కూడా మనం డబుల్ అనేది తీసుకోవాలి కదా, ఈ పీస్లో వస్తే ఓకే, లేదంటే సెపరేట్గా ఏదైనా కూడా దలసరిగా ఉండేది మనం తీసుకోవచ్చు. మనం దీనికైతే కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. ఈ జాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా ఒక పావించి ఎక్కువ ఉండేలా కటింగ్ చేసుకోండి. మనం గుర్తుపెట్టుకోండి, మెయిన్ పీస్ అనేది మార్కింగ్స్ ఉన్న సైడు, మార్కింగ్స్ ఉన్నది మెయిన్ పీస్ అండి, ఇవన్నీ ఎక్స్ట్రా పీసులు. అలా గుర్తుపెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అంతేనండి, పెట్టుకోట్ కటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.